సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసులకు భయపడబోరన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవస్థలను ఉపయోగించుకుని బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వేధింపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశం కోసం యావదాస్తిని దానం చేసిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమన్నారు మంత్రి జూపల్లి. కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో దానికో భయపడతారో అన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తాం. వ్యవస్థను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఏం కాకున్నా కానీ మరి ఈడీ ద్వారా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఉన్న సందర్భంలో తప్పకుండా ప్రజానీకానికి చెప్పదాల్సిన అవసరం ఉంది మాకు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, మరి ఆస్తులను జప్తు చేసుకునే ప్రయత్నం, ఆ కార్యాచరణ సరికాదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా అధైర్యపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే ఎలా వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రి అని అడుగుతా ఉన్నాం. ఈడీ, మోడీ ఈ విధంగా జోడీతోటి బీజేపీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తా ఉన్నాయి. ఇలా ఈడీ అయినా, సిబిఐ అయినా, ఐటీ అయినా, ఇంకో అయినా కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ కుటుంబాన్ని, నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం చేయాలనుకుంటే అది వాళ్ళ యొక్క భ్రమ. కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో, సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారాదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట